ఏజెంట్ అనే పదాన్ని గూఢచారి అనే అర్థంలో కూడా వాడతాం. గూఢచారి అనేవాడు ఎన్నో రహస్యాల్ని కష్టపడి కనిపెడతాడు. కానీ ఏజెంట్లు వాటికి ఆ కష్టం లేదు. మనమే మన రహస్యాలన్నీ పట్టుకెళ్ళి వాటికి స్వయంగా అప్పగిస్తాం. ఎందుకిలా? ఎందుకంటే ఏజెంట్ అనేది మన డివైస్లోనే ఉంటూ పనులన్నీ చేసి పెడుతుంది. డివైస్ ఆఫ్ చేసిన క్లౌడ్లో మన కోసం బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. అది గొప్పగా పనిచేయాలంటే దానికి మన గురించి బాగా తెలియాలి. అందుకే సౌకర్యం కోసం మన డేటాని వాటికి ఇవ్వక తప్పదు. మరి ఇందులో రిస్క్ ఎంత, సౌకర్యం ఎంత, అదే తెలుసుకుందాం. టెక్ కంపెనీ ఏదైనా వాళ్ళకి మన పర్సనల్ డేటాని పూర్తిగా ఇవ్వడం ఎప్పుడూ సేఫ్ కాదు. అయితే గూగుల్, మెటా లాంటి ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ వాళ్ళు యూజర్ల ప్రైవసీకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని టాక్. ఈ కొత్త తరం ఏఐ ఏజెంట్కి ఫీచర్స్ విషయంలో యాపిల్ వాళ్ళు ప్రైవసీ పరంగా గట్టి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. మరి యూజర్ల డేటా ప్రైవసీ కోసం యాపిల్ వాళ్ళు 2 సెక్యూరిటీ సిస్టమ్స్ పాటిస్తున్నారు. ఇందులో మొదటిది ఆన్ డివైస్ ఏఐ. అంటే ఏఐ మన కోసం చేసి పెట్టే చిన్న చిన్న పనులన్నీ ఫోన్లోనే జరిగిపోతాయి. ఉదాహరణకి ఈమెయిల్స్ సమ్మరీ చేయటం, ఏఐ ఎమోజీలో క్రియేట్ చేయటం, ఇలాంటి పనులన్నీ చిన్నవి. వీటి విషయంలో అంటే మన డేటా ఏది కూడా మన డివైస్ని దాటి బయటికి వెళ్ళదు. యాపిల్ సర్వర్లకి ఏ సమాచారం వెళ్లకుండానే ఈ పనుల ప్రాసెస్ మొత్తం మన ఫోన్లోనే జరిగిపోతుంది. కాబట్టి ప్రైవసీ సేఫ్. ఇక యాపిల్ హామీ ఇస్తున్న రెండో సెక్యూరిటీ మెజర్ ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్. దీన్నే పీసీసీ అంటున్నారు. యాపిల్ సిరీలో ఏఐ ఉపయోగించి మనం చేసే పనులు కాస్త పెద్ద పనులైతే అప్పుడు మన డేటా యాపిల్ క్లౌడ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అక్కడ కూడా ప్రైవసీ పరంగా యాపిల్ భరోసా ఇస్తోంది. మీ డేటా యాపిల్ క్లౌడ్లోకి వెళ్ళినప్పటికీ ఎవరూ దానిని చూడలేరని హామీ ఇస్తోంది. మన డేటాని ఆఖరికి యాపిల్ కంపెనీ వాళ్ళు కూడా చూడలేని విధంగా ఎన్క్రిప్ట్ చేసింది. అంతేకాదు ఆ డేటాని ఎవరూ హ్యాక్ కూడా చేయలేరని డంకా బజాయించి చెప్తోంది. తమ పీసీసీ సిస్టమ్ని ఎవరైనా హ్యాక్ చేసి చూపిస్తే కంపెనీ తరపున $1 మిలియన్ అంటే దాదాపు 9 కోట్ల రూపాయలు ప్రైజ్ ప్రకటించింది. యాపిల్ ఇంత ఓపెన్గా ఛాలెంజ్ విసిరిందంటే కొత్త సిరీతో యూజర్ల ప్రైవసీకి రిస్క్ ఉండదని అనుకోవచ్చంటున్నారు యాపిల్ ఫ్యాన్స్. మొత్తం మీద కొత్త తరం ఏఐ టూల్స్ మన జీవితాల్ని చాలా ఈజీ చేయబోతున్నాయన్నది నిజం. సౌకర్యం ఓకే, కానీ అందువల్ల మనుషులుగా మన నైపుణ్యాలు దెబ్బతింటాయేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన లైఫ్లో ఉండే చిన్న చిన్న పనులు, ఆఫీస్ పనులు అన్నీ ఏఐకి అప్పచెప్పేస్తే రేపు మనుషులుగా మనకి విలువ ఏముంటుంది అంటున్నారు కొందరు. నిజమే కదా. పిల్లలకి బర్త్డే గిఫ్ట్లు సెలెక్ట్ చేయడం, వాటిని ఆర్డర్ ఇచ్చి కొనేయడం, ఇలాంటి పనులన్నీ ఏఐ ఏజెంటే చేసేస్తుందనుకోండి. ఇక ఆ పేరెంట్స్కి బాధ్యత ఏముంటుంది, ఫీల్ ఏముంటుంది? కాబట్టి ఎంత గొప్ప ఏఐ ఏజెంట్లు వచ్చినా మనం మనుషులుగా జీవించటం అనే బేసిక్స్ మర్చిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ ఎంతో కొంత బెటర్ విషయం ఏంటంటే గూగుల్ లాగా యాపిల్ ఏఐ ఫీచర్స్ని మన మీద బలవంతంగా రుద్దటం లేదు. కొత్త సిరీలో ఏఐ ఫీచర్స్ని యూజర్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుందన్నమాట.